వెంకటేశ్వర స్వామి పేరు పలికే అర్హత వైఎస్ జగన్ కు లేదన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. లడ్డూ ప్రసాదంలో నెయ్యి అనేది లేదు, అది రసాయనాల మిశ్రమం అని చెప్పిన తర్వాత కూడా జగన్ ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇందులో 240 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పిన తర్వాత కూడా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. దైవం వెంకటేశ్వర స్వామి గారి యొక్క పేరు కానీ తిరుమల తిరుపతి గురించి కానీ మాట్లాడేటువంటి నైతిక అర్హత ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ లేదు అని చెప్తూ ఉన్నా. అత్యంత పవిత్రమైనటువంటి ప్రసాదం లడ్డూలో నెయ్యి అనేదే లేదు, అది రసాయనాల మిశ్రమం అని చెప్పిన తర్వాత కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని ఈవేళ వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడతారని చెప్పి ఈవేళ ప్రశ్నిస్తూ ఉన్నా. 240 కోట్ల రూపాయలు కుంభకోణం లడ్డూ ప్రసాదంలో జరిగిందని చెప్పిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని ఈవేళ వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడతాడని చెప్పి అడుగుతున్నా. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను తగ్గించాలనేటువంటి కుట్ర చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈవేళ హెరిటేజ్ మీద దానికి తొయ్యాలనేటువంటి ఆలోచనతో లాగాలనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు అసంబద్ధమైనటువంటి వాక్యం ఏదైతే ఈవేళ ఇండాపూర్ ఏదైతే డైరీ ఏదైతే ఉందో మరి ఇండాపూర్ డైరీకి ఈవేళ హెరిటేజ్ అనేది ఒక కొనుగోలుదారుడే తప్ప సరఫరా చేసేటువంటిది కాదని తెలిసినా కూడా అబద్ధాలని అసత్యాలని నువ్వు మాట్లాడేటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కాదు యావత్తు హిందూ సమాజానికి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఇది సెక్యులర్ టేస్ట్ ఇది.